హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే నేనైతే మీ ముందుకు వచ్చాను. ఏంటో మీకే అర్థమైపోతుంది కదా చూస్తుంటేనే. అదేనండి నోరూరించి నిమ్మకాయ పచ్చడి అన్నమాట. నిమ్మకాయ పచ్చడి టేస్టీగా రావాలన్నా, గ్రేవీ కావాలన్నా నేను చెప్పే కొలతలతో అసలు సిసలైన నిమ్మకాయ పచ్చడి పెట్టాలనుకుంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. మేము చెప్పే టిప్స్ అనేటివి మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్ నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోతుందన్నమాట. కాబట్టి స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే కనుక మేము వచ్చేసి 70 నిమ్మకాయలు తీసుకున్నాము. కానీ కేవలం 50 నిమ్మకాయలు మాత్రమే టబ్బులో ఇంకా బకెట్లో వేసి వాటి మీద డస్ట్ అంతా క్లీన్ అయిపోయేటట్టు కడిగి పక్కకైతే పెట్టేసుకోవాలి. మిగిలిన 20 నిమ్మకాయలు ఎడిపోయాయని అనుకుంటున్నారా? ఎటో వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాయి. వాటిని కూడా డస్ట్ అంతా క్లీన్ అయ్యేటట్టు కడిగి వేరొక క్లాత్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే 50 నిమ్మకాయలు ప్లస్ 20 నిమ్మకాయలను సపరేట్ కాటన్ క్లాత్ పైన ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట. రెండు కలపకూడదు. ఇలా ఇలా సపరేట్గా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటూ కాటన్ క్లాత్తో మంచిగా వాటి మీద ఉన్న వాటర్ అంతా తడి అంతా పోయేటట్టుగా తుడుచుకోవాలి. ఏ మాత్రం తడి ఉండని సరే పచ్చడి ఖరాబ్ అవ్వడం 100% గ్యారంటీ అన్నమాట. కాబట్టి తడి లేకుండా చూసుకోండి. ఇంకా ఇలా మొత్తం తడి లేకుండా ఆరిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క నిమ్మకాయలను 4 ముక్కలుగా చేసుకుంటూ ఒక డబ్బాలోకి అయితే తీసుకోవాలి. ఈ 50 ముక్కలను మాత్రమే కొయ్యాలి. మరి ఇంకా 20 నిమ్మకాయలను ఏం చేయాలి అని అనుకుంటున్నారా? మిగిలిన 20 నిమ్మకాయలను ఏం చేయాలంటే సగం సగం ముక్కలుగా కట్ చేసుకొని ఒక దాంట్లో 2 చేసుకొని ఆ రసాన్ని ఈ నిమ్మకాయ ముక్కల్లోకి అయితే పిండుకోవాలి. ఈ 20 నిమ్మకాయలే ఎందుకు సపరేట్గా తీసుకున్నామంటే ఇవన్నీ కూడా పండిన నిమ్మకాయలు అన్నమాట. కేవలం పండిన నిమ్మకాయలను తీసుకోవడం వల్ల ఇలా రసం ఎక్కువగా వస్తుంది, గ్రేవీ అనేది బాగుంటుందన్నమాట. ఇది వచ్చేసి టిప్ అన్నమాట. చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ టిప్ వచ్చేసి. కాబట్టి ఖచ్చితంగా ఇది మాత్రం ఫాలో అవ్వాల్సిందే. ఇలా మిషన్తో పిండేసుకోవచ్చు, కానీ మిషన్తో పిండితే నాకైతే అంత కంఫర్ట్ అనిపించలేదు. రసం అంతా కూడా అందులోనే ఉన్నట్టు అనిపించింది. కాబట్టి ఇలా చేతితో అయితే రసం అంతా ఇందులోకి అయితే పిండేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఏంటంటే సమ్మర్ వస్తుంది కదా, శరీరానికి మన బాడీకి చలవ చేసేది ఈ నిమ్మకాయ పచ్చడి. కాబట్టి నిమ్మకాయ పచ్చడిని ఎంత తీసుకుంటే అంత మంచిది. సమ్మర్లో వేడివేడి అన్నంలోకి ఈ నిమ్మకాయ పచ్చడి తింటే పుల్లగా భలేగా ఉంటుంది. ఇలా 50 నిమ్మకాయలు మొత్తం కట్ చేసుకొని మిగిలిన ఈ 20 నిమ్మకాయల రసం కూడా అందులో పిండుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మనం తగినంత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి. కలర్ మన ఇష్టం అన్నమాట. మనకి ఎంత కావాలనుకుంటే అంత పసుపు అయితే వేసేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే 50 నిమ్మకాయలను ముక్కలుగా కట్ చేసి తర్వాత జోకుతే మాకైతే 3 కిలోల వక్కలు అయ్యాయన్నమాట. అదే ముక్కలు అయ్యాయన్నమాట. ఇప్పుడు 3 కిలోల ముక్కలకు మాకు ఎంత సాల్ట్ పడిందంటే కేజీకి 250 గ్రాముల చొప్పున మాకైతే 750 గ్రాముల ఉప్పు అయితే పట్టింది. ఇప్పుడు ఈ రసాన్ని ఇంకా పసుపు ఉప్పును కూడా ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా మొత్తంగా ఈవెన్గా కలుపుకున్న తర్వాత మనం తడిలేని జారు ఉంటుంది కదా, తడిలేని జాడీలోకి తీసుకొని అందులోకి ఎత్తుకోవాలి. ఇంకా ఏంటంటే పెద్ద నిమ్మకాయలు తీసుకుంటే బాగుంటుంది. పుల్లగా నిమ్మకాయలు కొన్ని మరీ అంత పుల్లగా ఉండవు. పుల్లగా ఉన్న నిమ్మకాయలు తీసుకుంటే చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇలా జాడీలోకి అయితే ఎత్తేసుకోవాలి. ఇలా మనం జాడీలోకి ఎత్తుకుంటున్నప్పుడు డబ్బాలోనే వాటర్ ఇంకా సాల్ట్ పైనే ఉండిపోతుంది కదా, అవన్నీ ఇలా జాడీలోకి పైనే వేస్తే అంత సరిగ్గా ఊరదు. కాబట్టి మనం ఈ వాటర్ అంతా జాడీలోకి వేసుకున్న తర్వాత కూడా మనం జాడీలో ఉన్న నిమ్మకాయలను బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల నిమ్మకాయలకు ఉప్పు అనేది బాగా పట్టి మంచిగా ఊరుతాయి అన్నమాట. ఈ నిమ్మకాయలు ఎన్ని రోజులు ఊరాలంటే, రోజులు కాదండి నెలలు ఊరాలి. అది కూడా 1 మంత్ ఖచ్చితంగా ఊరాలి. నిజానికైతే 2 నెలలు ఊరితే ఇంకా మంచిది. కాబట్టి మేమైతే 2 నెలలు ఊరబెట్టుకున్నాం. మీరు కూడా 2 నెలలు ఊరబెట్టుకోండి, లేకపోతే మీ ఇష్టం. ఖచ్చితంగా 2 నెలలు మాత్రం ఊరాలన్నమాట. ఇప్పుడు దానిలో ఇంకా ఉప్పు తడి అలా ఏం లేకుండా చూసుకొని మంచిగా నీట్గా జాడి మొత్తం తుడిచేసుకొని దాని మీద మూత పెట్టేసుకొని 2 నెలలు ఊరిన తర్వాత అప్పుడు మనకు ఎంత కావాలంటే అంత మిశ్రమాన్ని తీసుకొని పోపు పెట్టేసుకోవాలి. మేమైతే ఒకేసారి ఎప్పుడు పోపు పెట్టుకోము, టేస్ట్ అనేది అంత బాగుండదని చెప్పేసి ఎప్పటికప్పుడే పోపు పెట్టేసుకుంటాము. ఇప్పుడు కావాల్సినంత మిశ్రమాన్ని గిన్నెలోకి అయితే తీసేసుకొని పోపు ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడైతే చూపిస్తాను వీడియోలో. ఇప్పుడు ముకుట్లో ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర, పొట్టు తీసిన వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులోకి అయితే వేసేసుకొని ఈ వెల్లుల్లి మొత్తం కొంచెం లైట్ గోల్డెన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్యాన్ గాలికి
చల్లారనివ్వాలన్నమాట. మరీ చల్లగా కాకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. అప్పుడు ఆ టైంలో తగినంత కారం వేసుకొని మిగిలిన నిమ్మకాయ ముక్కలను మనం తీసుకున్న నిమ్మకాయల మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. మనం ఇందులో పసుపు, ఉప్పు ఏది వేయాల్సిన అవసరం లేదు, అన్నీ అప్పుడే వేసుకున్నాం కదా, ఒక కారం వేస్తే సరిపోతుంది. ఇలా మొత్తంగా కారం వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటే చాలు. అంతే, ఇక ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పచ్చడి రెడీ. పుల్ల పుల్లగా టేస్టీ అయిన నిమ్మకాయ పచ్చడి ఫుల్ గ్రేవీతో. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత గ్రేవీతో ఎంత బాగుందో చూడడానికి. ఇది అన్నమాట ప్రాసెస్ అనేది. మీరు కూడా మేము ఎలా చేసామో అలానే మా ప్రాసెస్లో మీరు కూడా పెట్టి చూడండి. మిమ్మల్ని అందరు కూడా మెచ్చుకోకుండా ఉండరు, అంత బాగుంటుంది. ఈ వీడియో కనుక కొత్తగా చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.